ఈరోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం తిరుపతికి వచ్చినప్పుడు ఈరోజు మీ అందరి ఉత్సాహం చూస్తూ ఉంటే నాకు చాలా ధైర్యం వస్తూ ఉంది. బ్రహ్మాండంగా ముందుకు పోతామని ఆలోచన కలుగుతూ ఉంది. మా పిల్లల ఉత్సాహం చూస్తున్నాను. వాళ్ళ కేరింతలు చూస్తూ ఉంటే నాకు చిన్నప్పుడు నేను కూడా అదే మారిగా ఎగిరేవాడిని. అది ఆలోచించినప్పుడు నాలో కూడా ఉత్సాహం పెరుగుతూ ఉంది. పిల్లలు మీరే ఈ దేశానికి సంపద. ఈరోజు ప్రపంచంలో ఎక్కడికి పోయినా భారతీయుల్లో బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. అందులో మీరు చూస్తే ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళంటే 100-40% మన వాళ్లే ప్రపంచం అంతా ఉన్నారంటే అది మీలో ఉండే తెలివితేటలు, సమర్థత. నేను కూడా తిరుపతిలోనే చదువుకున్నా. మీ మారిగానే స్టూడెంట్గా తిరుపతిలో ఉండే అన్ని వీధులు తిరిగాను. తర్వాత ఎమ్మెల్యే అయ్యాను. అంచెలంచెలుగా ఎదిగాను. రాష్ట్రంలో 4వసారి ముఖ్యమంత్రిగా అయ్యానంటే ఇక్కడుండే వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, మీ అందరి సహకారం అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇక్కడికి వచ్చి నేను కపిల తీర్థం వెళ్ళాను. కపిల తీర్థంలో పూజలు చేసి అక్కడుండి ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా పవిత్రంగా పరిశుభ్రంగా పనిచేస్తున్నారో అడిగి తెలుసుకున్నాను. అది తెలుసుకున్న తర్వాత మునిపే మీరు చూస్తే పక్కనే ఇక్కడ ఏదైతే ఒక మంచి సర్క్యులర్ పార్కు కోసం ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నేను ఇప్పుడు కాదు, ఇంత మునుపు కూడా ఒకటే ఆలోచిస్తూ వచ్చాను. ఎక్కడ చూసినా పరిశుభ్రంగా ఉండాలి, పచ్చదనం ఉండాలి. పర్యావరణాన్ని మనం కాపాడుకుంటే మన జీవితాల్లో ఆనందం ఉంటుంది. మనకు సమస్యలు లేకుండా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అందుకే మళ్ళీ ఈసారి నేను ఏపీ ముందుండాలని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని 3వ శనివారం నిర్వహిస్తున్నాం. ఈరోజు నేను ఒకే మాట చెప్పాను. మీరు రోజంతా చదువుతున్నారు. 3వ శనివారం చదవకుండా మీ పరిసరాల్ని పరిశుభ్రంగా పెట్టుకుంటూ ఎక్కడా చెత్త కాగితాలు వేయకుండా వేసిన కాగితాలు కూడా వేరేసి చెత్త బుట్టలో వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి. అందుకే మనం దేవాలయానికి గౌరవిస్తాం, దేవుడికి గౌరవిస్తాం. ప్రతి ఒక్క ఇల్లు కూడా ఒక దేవాలయంగా తయారు కావాలి. ప్రతి ఒక్క ఊరు కూడా ఒక దేవాలయంగా ఉండాలి. స్వచ్ఛందంగా స్వచ్ఛతతో ముందుకు పోవాలి. చెట్లు పెట్టాలి. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మనం క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇక్కడుండే వాళ్ళందరం కూడా స్వర్ణాంధ్రప్రదేశ్ కావాలనా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడుండే పేదరికంలో చాలిన ఆదాయంతో మనం ఇబ్బందులు పడవలసిన అవసరం లేదు. అందుకే నేను పిలిపించాను. మా యువత సమర్థవంతమైన యువత, ఈ పిల్లలు తెలివైన పిల్లలు. మిమ్మల్ని బాగా చదివిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి తెలుగు జాతి పిల్లలకు ఉందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అయితే మన భవిష్యత్తు బాగుండాలంటే మనలో కూడా ఒక చైతన్యం రావాలి.
మనం ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలి. పిల్లలు మీరు చెప్తే అందరూ వింటారు. మీరు చేయాల్సింది ఎక్కడా చెత్త వేయకుండా, ఎక్కడ చెత్త ఉన్నా దాన్ని కానీ తీసి చెత్త బుట్టలు వేయగలిగితే ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. జపాన్ ఉంది, అక్కడ ఎవరు రోడ్లు క్లీన్ చేయరు, రోడ్లన్నీ పరిశుభ్రంగా ఉంటాయి. దానికి కారణం ప్రతి ఒక్క వ్యక్తి ఏదైనా వాడినా ఆ వస్తువుని నేరుగా మళ్ళీ పర్సులో పెట్టుకుని ఇంటికి పోయి చెత్తబుట్టలు వేసే పరిస్థితి వస్తుంది. ఈ సంవత్సరం నేను గర్వపడుతున్నా. మొన్నే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్వచ్ఛ భారత్ మిషన్లో మన రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచాం. స్వచ్ఛ సర్వేక్షణలో 5 అవార్డులు సాధించి దేశానికే ఒక ఆదర్శంగా, ఒక మోడల్గా మనం వచ్చే పరిస్థితికి వచ్చాం. స్వచ్ఛ సూపర్ లీగ్ 2024లో తిరుపతి, గుంటూరు, విజయవాడకి గుర్తింపు వచ్చింది. అదే మరిగా సఫాయి మిత్ర సురక్షిత షహర్ కింద విశాఖపట్నానికి అవార్డు వచ్చింది. ప్రామిసింగ్ స్వచ్ఛ షహర్ కింద రాజమండ్రికి గుర్తింపు వచ్చింది. గార్బేజ్ ఫ్రీ సిటీస్లో విజయవాడ 7వ ర్యాంక్ వచ్చిందంటే, స్టార్ వచ్చిందంటే ఇది ఒక చరిత్ర. ఎవరికి రాని ర్యాంకు 7 స్టార్ విజయవాడకు వచ్చింది. దీనికోసం పనిచేసినటువంటి పారిశుద్ధ్య కార్మికులు నా పక్కనే కూర్చున్నారు. వారే దీనికి కారకులు. ఈ అవార్డులకు కూడా వారే కారకులు. అధికారులను కూడా అభినందిస్తున్నాం. ప్రజల్లో కూడా చైతన్యం వచ్చింది. వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళే నిజమైనటువంటి సమాజ సేవకులు అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక్కొక్క నెల ఒక్కొక్క కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ నెలలో ప్లాస్టిక్ కాలుష్యాన్ని నిర్మూలించాలి. ఎండ్ ప్లాస్టిక్ పొల్యూషన్. ఇది ఒక పెద్ద భూతం. ఇక్కడే ఒక భూతం వేషం వేసుకొని మా మిత్రుడు వచ్చాడు. ఒకసారి లేచి చూపేయండి. ఇదే ప్లాస్టిక్ భూతం. ఏ తమిళలో ఆ ప్లాస్టిక్ భూతానికి మీరందరూ కూడా బలైపోతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు మనం అందరూ చూస్తున్నాం, ఎక్కడ చూసినా ప్లాస్టిక్ మయమైపోతా ఉంది. నిద్ర లేచి మీరు బ్రష్ చేసుకునేది కూడా ప్లాస్టిక్ తోనే బ్రష్ చేసుకుంటారు. ఆహారం తినే ప్లేట్ల వరకు ఎక్కడ చూసినా ప్లాస్టిక్ ప్లాస్టిక్ ప్లాస్టిక్. మనం రోజు వాడే బాటిళ్ళు, కప్పులు, కవర్లు ఇవన్నీ చాలా ప్రమాదకరమైనటివి. దీనివల్ల వాతావరణం కలుషితం అవుతుంది. మనకు క్యాన్సర్ రావడానికి కారణం ఈ ప్లాస్టిక్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఈ ప్లాస్టిక్ కూడా సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ఏళ్ల తరబడి వాడుతున్నాం. ఇది మట్టిలో కలవదు. భూమిలో పోతే ఎక్కడికక్కడ భూమి కూడా కలుషితం అవుతుంది. దీనివల్ల మొక్కలు కూడా మొలవు. ఇంకో పక్క మనం తినే తిండి ఈ ప్లాస్టిక్ కలిసి అక్కడి నుంచి మనందరికీ విషవాయువుల వల్ల శ్వాస సంబంధించిన వ్యాధులు వస్తున్నాయి. క్యాన్సర్ వస్తూ ఉంది. ఏం తమ్ముళ్ళు తెలిసి ఈ ప్లాస్టిక్ బలైపోతారా, ఈ భూతానికి బలైపోతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిలిపే తెలివితేటలు మనకు లేవా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్లాస్టిక్ వద్దు, ప్లాస్టిక్ వద్దు. ఈ భూతం మనకు వద్దని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి.
అందుకే ఇంకొక పక్కన చూస్తే 120 మైక్రాన్ కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్ బ్యాగ్స్ కానీ, వాడి వదిలే కప్పులు కానీ, ప్లేట్లు కానీ అన్నీ కూడా నిలిపేద్దాం. దీనికి బదులుగా బ్యాగులు కానీ, మెటల్తో తయారు చేసిన స్టాల్ కానీ, కంపోస్టబుల్ ప్లేట్లన్నీ వాడాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మనం ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. తొందరగా 2000 ఆగస్టు 15 నాటికి రాష్ట్ర సచివాలయాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చాలని లక్ష్యం పెట్టుకున్నాం. అక్టోబర్ కల్లా అన్ని మున్సిపాలిటీలో, డిసెంబర్ కంతా రాష్ట్రం మొత్తం సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ని అన్ని ప్రభుత్వాలు నిషేధించాం. స్టీల్ గ్లాసులు, క్లాత్ బ్యాగులు, పునర్వినియోగ వస్తువుల్ని వాడకంపై ఉద్యోగుల్లో అవగాహన కల్పించాం. రోడ్లు, డ్రైనేజీలు, బహిరంగ ప్రదేశాల్లో శుభ్రత డ్రైవ్లు చేపడుతున్నాం. ఇప్పుడే నేను చూశాను, మనం నిన్నటి వరకు ఏదైతే డబ్బులు కావాలంటే వెండింగ్ మెషిన్లకు పోయి డబ్బులు తీసుకునేవాళ్ళం. ఇప్పుడు మీకు బ్యాగులు కావాలంటే రైతు బజార్లో కానీ, షాపుల్లో కానీ వెండింగ్ మెషిన్లో ఇలాంటి ప్లాస్టిక్ బ్యాగులు కాకుండా మంచి బ్యాగుల్ని మీరు అక్కడి నుంచి తీసుకునే అవకాశం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఈరోజు ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఈరోజు సర్కులర్ ఎకానమీ మీకందరికీ అర్థం కావాలి. ఏది ప్రపంచంలో వేస్ట్ కాదు. ప్రతి ఒక్క దాంట్లో నుంచి సంపద తయారు చేసే అవకాశం ఉంది. అందుకే ఈరోజు మన యొక్క తిరుపతిని చూస్తే ఒక మంచి అవార్డు వచ్చింది. ఈ అవార్డు చాలదు, దేశానికి మీరు ఒక్కసారి చూస్తే తిరుపతి అనేది ఒక పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం. ఒక భారతదేశం కాదు, విదేశాల నుంచి వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఆశీస్సులకు వస్తారు. వచ్చినప్పుడు ఇక్కడ ప్లాస్టిక్ కానీ పరిశుభ్రత లేకపోతే దానిపైన మన మీద ఒక మంచి అభిప్రాయం ఉండే పరిస్థితి ఉండదు. అందుకే నేను ఒకటే ఆలోచించాను, ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తయారు చేయాలంటే ముందు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ని సాధించే బాధ్యత మనందరిపైన ఉంది. అది జరగాలంటే సర్క్యులర్ ఎకానమీకి నాంది పలకాలి. చెత్త నుంచి ఎనర్జీ మీరు ఇంట్లో నుంచే ఆలోచించుకోవాలి. మన ఇండ్లలో మనకు చెత్త వస్తూ ఉంది. కొన్ని దేశాల్లో చెత్త నుంచి పొడి చెత్త, తడి చెత్త రెండు డివైడ్ చేస్తారు. పొడి చెత్తని సెపరేట్ డస్ట్బిన్లో పెట్టి, తడి చెత్తని ఇంకొక డస్ట్బిన్లో పెట్టి మున్సిపల్ అధికారులకు అప్పచెప్తారు. కొంతమంది బాధ్యత కలిగిన వ్యక్తులు తడి చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేస్తారు. అవన్నీ కూడా మీ యొక్క గార్డెన్లో వేసుకోవడం, రూఫ్ టాప్లోనే కూరగాయలు పండించుకోవడం, ఇలాంటి కార్యక్రమాలకన్నీ కూడా శ్రీకారం చుడుతున్నారు. ఇది కాకుండా ఈరోజు మీరు చూస్తే సర్క్యులర్ ఎకానమీకి నమూనాగా తూకివాకంలో ఒక బ్రహ్మాండంగా 300 ఎకరాల్లో ఒక పార్క్, ఇండస్ట్రియల్ పార్క్ తయారు చేశాం. మనం వాడే నీళ్లన్నీ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద అవన్నీ కూడా పరిశుభ్రం చేసి మళ్ళీ పొలాలకు పంపించే పరిస్థితి వస్తుంది. ఈరోజు సింగపూర్ ఉంది. ఆ దేశంలో ఏదైతే బాత్రూంలో వాడిన నీళ్లని పరిశుభ్రం చేసి మళ్ళా తాగే స్థాయికి తీసుకొస్తున్నారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఏదైతే కాంపోస్ట్ ఉందో, తడి చెత్త ఉందో, దీని నుంచి ఎనర్జీ, కరెంటు ఉత్పత్తి చేసే పరిస్థితి వస్తుంది. బయోఫ్యూయల్ ఉత్పత్తి చేసే పరిస్థితి వస్తుంది. ఇక్కడ పెట్టిన సర్క్యులర్ ఎకానమీ పార్కులో వివిధ రకాలైన ఇండస్ట్రీస్ వస్తాయి. పేపర్ అంతా కూడా సెగ్రిగేట్ చేసి పేపర్గా తయారు చేస్తారు. గ్లాసులన్నీ కూడా సెగ్రిగేట్ చేసి మళ్ళా గ్లాసులు తయారు చేసుకుంటారు.
అదే మరిగా మనం తయారు చేసిన చెత్త నుంచి అనేక రకమైనటువంటి వెల్త్కు సంబంధించి సంపదకు సంబంధించి అనేక కార్యక్రమాలు చేస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని తిరుపతి భారతదేశానికే ఒక ఆదర్శం కావాలి. ఇప్పుడే నేను చూశాను, ఒక వ్యక్తి అయితే చెత్త నుంచి సంపద సృష్టించే దిశగా ఈరోజు ఇక్కడే డెమాన్స్ట్రేట్ చేశాడు. బెంచ్లన్నీ తయారు చేశాడు. పార్కుల్లో బెంచ్లుగా కూర్చోవేసి మనం కూర్చునే అవకాశం ఉంది. ఇంకో పక్క చిన్న చిన్న డస్ట్బిన్లు తయారు చేసి మన కారులో పెట్టుకుని, మనకందరికీ ఒక దురలవాటు ఉంది, కారులో చెత్త రోడ్డు మీద వేస్తాం, పోతూ పోతూ తిన్నంతా వేసుకుంటూ వెళ్తాం. కానీ ఈరోజు ఆ డస్ట్బిన్ చూస్తే పక్కనే ఉంటుంది. మీరు తినింది దాని మీద దాంట్లో వేసి మీ ఇంటికి పోయినప్పుడు, ఆఫీస్కి పోయినప్పుడు తీసుకుపోయి డస్ట్బిన్లో వేసి అప్పుడు రోడ్లు క్లీన్ చేసే పరిస్థితి రాదు. మీరు కూడా బాధ్యత కలిగిన పౌరులుగా ఉంటారు. ఈరోజు మాత్రం మీరంత మంచి కారు, 20 లక్షలు 50 లక్షలు కోట్లు పెట్టి కారు కొంటారు. మీరందరూ ఆలోచిస్తారు, మీ కారులో మాత్రం చెత్త వేయరు, తీసి రోడ్డు మీద వేస్తారు. మీ ఇల్లుంది, మీ ఇంట్లో ఊడుస్తారు, ఊడ్చి ఎక్కడేస్తారు? మీ ఇంటి మీద రోడ్డు వేస్తారు, రోడ్లో వేస్తారు. మీ ఇల్లు మీదనుకుంటారు, రోడ్డు మీది కాదనుకుంటారు. మీరు పీల్చే గాలి ఎక్కడి నుంచి వస్తుందని అడుగుతున్నా. మీ ఇంట్లో నుంచి వస్తుందా? బయట నుంచి వస్తుందా? లేదా? కలుషితమైతే కలుషితమైన గాలి పీలుస్తాం. ఆ గాలి పీలిస్తే ఆ గాలి వల్ల అనారోగ్యం అయ్యే పరిస్థితి వస్తుంది. నాకొక వారసత్వం మీరు చూస్తే 123 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిల్లో ప్రతిరోజు 9,000 వ్యర్థాలు, మొత్తం వేస్ట్ అంతా కూడా 9,000 మెట్రిక్ టన్నులు వస్తుంది. దీంట్లో తడి చెత్త 5,500 టన్నులు వస్తుంది. పొడి చెత్త 3,400 టన్నులు వస్తుంది. అయితే గడిచిన ప్రభుత్వం చెత్త మీద పన్నేశారు కానీ 86 లక్షల మెట్రిక్ టన్నులు చెత్తంతా రోడ్డు మీద పెట్టి వెళ్ళిపోయారు. అవన్నీ క్లీన్ చేపిస్తున్నా. ఇప్పటికి చాలా వరకు క్లీన్ అయింది. నేను మొన్న మా నారాయణ గారికి ఒకటే చెప్పాను, అక్టోబర్ 2వ తారీఖుకి ఎక్కడైతే లెగసీ చెత్త ఉందో, వారసత్వపు చెత్త ఉందో దాన్ని తీసే బాయి తప్పచెప్పాను. రాత్రింబగుళ్ళు పనిచేస్తున్నారు. అయితే మళ్ళా ఒక 20-30 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చింది. అక్టోబర్ 2వ తారీఖుకి 85 లక్షల మెట్రిక్ టన్నులు ఖాళీ చేయించే బాధ్యత, పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇటీవల వచ్చిన 20 లక్షల చెత్త కూడా డిసెంబర్కు పూర్తి చేసి ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా రోడ్డు మీద కానీ డంప్ యార్డ్లో కానీ చెత్త లేకుండా చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు దీనికోసం 2,000 విద్యుత్ వాహనాలు పెట్టాం. అక్టోబర్ 2 గంతా ఇస్తాం. దీనికి చూస్తే దగ్గర దగ్గర 30 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ డబ్బులు కూడా ఇస్తున్నాం. ఇది కాకుండా డోర్ టు డోర్ కలెక్షన్ ఒకప్పుడు 34% ఉంది, దాన్ని ఇప్పుడు 68% తీసుకెళ్ళాం. అదే మరి విజిబిలిటీ క్లీనినెస్ చూస్తే 72% చేరింది. వేస్ట్ ప్రాసెసింగ్ 34 నుంచి 63% తీసుకెళ్ళాం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ఈ సందర్భంగా రాష్ట్రంలో ఇంటింటి దగ్గర చెత్త కలెక్ట్ చేసే పనికి శ్రీకారం చుడతాం. ఎక్కడా చెత్త లేకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.
ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మనం తినే తిండి, మనం పీల్చే గాలి, మనం ఉండే పరిసరాలు మన ఆరోగ్యానికి కారణం అవుతాయి. ఈరోజు మన పరిసరాలు బాగలేకుండా మురుగునీరుంటే ఆ మురుగునీరులో ఎక్కడ చూసినా పురుగులు కానీ, మలేరియా కానీ, ఇలాంటి అనేకమైనటువంటి పెస్టులు వచ్చే పరిస్థితి వస్తుంది. అలాంటి మస్కిటోస్ వచ్చే పరిస్థితి వస్తుంది. దీనివల్ల ఒక్కొక్కసారి మీరు చూస్తే మలేరియా కోసం దగ్గర నేను చాలాసార్లు చూశాను. ఏదైతే మలేరియా వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు వస్తున్నాయి. దీంట్లో కొంతమందికి ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి. లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఈ ప్రభుత్వం ఒకటే హామీ ఇస్తున్నాం, దీనిపైన శ్రద్ధ పెడతాం. డ్రోన్లు కూడా ఉపయోగిస్తున్నాం. ఎక్కడ మస్కిటో ఉంటే అక్కడే మందు అప్లై చేసి డ్రోన్లు మస్కిటో లేకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. అదే సమయంలో మీరందరూ చెట్లు పెట్టమని నేను ఎన్నోసార్లు చెప్పాను. ఈ రాష్ట్రంలో 29% గ్రీన్ కవర్ ఉంది. నేను ఇక్కడికి వచ్చాను. వచ్చే ముందు నేను కపిల్ తీర్థం వెళ్ళాను. కపిల్ తీర్థంలో 1 గంట కుంభవర్షం. ఇక్కడికి వస్తే ఒక్క చినుకు లేదు. కారణం ఏంటంటే అక్కడ చెట్లున్నాయి, ఇక్కడ చెట్లు లేవు. చెట్లు ఎక్కడుంటే అక్కడ వర్షం పడుతుంది. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే ఉన్నాం, కానీ చెట్టు మాత్రం పెట్టాం. పెట్టారా చెట్లు? మీరు మీ ఇంట్లో పెట్టారా చెట్టు? మీరు ఈరోజు ఇంకొక పక్క చూస్తే మీలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ప్రపంచంలో అనేక మార్పులు వచ్చాయి. నేను చిన్నప్పుడు ఈ పిల్లల అదృష్టవంతులు. నేను చిన్నప్పుడు లాంతర్లు పెట్టుకొని చదివా. ఆ రోజు కరెంట్ ఉండేది కాదు, తర్వాత కరెంట్ వచ్చింది. ఇంకో పక్క ఈరోజు మీరు చూస్తే మీ ఇంటి మీదనే సోలార్ కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చారంటే అది మార్పు అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. దగ్గర 20 లక్షల ఇండ్ల పైన సోలార్ కరెంటు శాంక్షన్ చేశాం. ప్రతి ఒక్క ఇల్లు, ప్రతి ఒక్క ఆఫీసు, ప్రతి ఒక్క పొలము కరెంటు ఉత్పత్తి చేసే కేంద్రాలుగా తయారవుతున్నాయి. ఇంకొక పక్క తమ్ముళ్ళు, ఒకప్పుడు కరెంట్ అంటే బొగ్గుతో తయారయ్యేది. ఈరోజు బొగ్గు లేకుండా కరెంటుతో తయారు చేసుకుంటున్నాం. విండ్ కరెంట్ వస్తుంది, గాలితో తయారు చేసుకుంటున్నాం. ఒక పక్క నీటితో కరెంటు ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం. ఇది గ్రీన్ ఎనర్జీ కింద వస్తుంది. దీనిపైన శ్రద్ధ పెట్టాను. ఎక్కడైతే గ్రీన్ ఎనర్జీ ఉంటుందో అక్కడ సస్టైనబిలిటీ ఉంటుంది. గ్లోబల్ వార్మింగ్ కూడా ఇచ్చారు. ఎండలు విపరీతంగా పెరిగిపోయి ఎక్కడ చూసినా అనేక సమస్యలకి దారితీస్తా ఉంది. ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే గ్లోబల్ వార్మింగ్ వల్ల ఓసారి వర్షం ఒకే దిక్కండి పడిపోతుంది, వరదలు వస్తున్నాయి. ఓసారి వర్షాలే పడడం లేదు. ఇలాంటి అనేక సమస్యలు వస్తున్నాయి. దీనికి పరిష్కార మార్గం గ్రీన్ ఎనర్జీ తప్ప వేరే మార్గం లేదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నిన్ననే నేను ఒక మీటింగ్ పెట్టాను. పిల్లలు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిసారిగా అమరావతి కేంద్రంగా క్వాంటమ్ వ్యాలీ పెట్టాం. అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంది, భారతదేశంలో క్వాంటమ్ వ్యాలీ ఉంది. దానికి చిరునామా అమరావతి, ఆంధ్రప్రదేశ్.
ఒకప్పుడు హైదరాబాద్లో 25 సంవత్సరాల కంటే ముందు హైటెక్ సిటీ కట్టి ఐటీకి ప్రాధాన్యత ఇచ్చా. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ప్రాధాన్యత ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మా పిల్లలు ఆలోచించాలి. పిల్లలు, మీరు తెలివైన పిల్లలు. క్వాంటమ్ వ్యాలీకి అల్గరిథమ్స్ రాయాలి మీరందరూ. ఇక్కడే తిరుపతిలోనే ఐఐటి తెచ్చాను నేనే. ఆ రోజు కేంద్రం చెప్పి ఐఐటి ఇస్తే తిరుపతిలో పెట్టించాం. ఐజర్ తిరుపతిలో ఉంది. నేను కూడా వెంకటేశ్వర యూనివర్సిటీలో చదువుకున్నాను. దానికంటే మెరుగైన యూనివర్సిటీలు వచ్చాయి ఇప్పటికి. చదువుకుంటారా పిల్లలు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకప్పుడు కష్టపడి చదువుకున్నాం, ఇప్పుడు ఇష్టపడి చదువుకోండి. మీరు ఆడుతూ పాడుతూ చదువుకుంటే మీకు ఏది కావాలన్నా చాలా సులభం అవుతుంది. ఒక పక్క క్వాంటమ్ వ్యాలీ కంప్యూటరైజేషన్కి, ఇంకో పక్క మీరు ఆలోచిస్తే హైడ్రోజన్, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ కరెంటు కోసం కూడా తీసుకొస్తున్నాం. దీనివల్ల గ్రీన్ అమోనియా, గ్రీన్ హైడ్రోజన్ ఇవన్నీ తయారు చేసి ఎన్విరాన్మెంట్ సస్టైనబిలిటీ కోసం మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఈరోజు టెక్నాలజీలో మీరందరూ చూస్తూ ఉంటే, నేను మొన్ననే వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాను. ఎవ్వరు కూడా, ఒకప్పుడు పిల్లలందరూ కూడా మీ యొక్క పరీక్షల్లో రిజల్ట్స్ రావాలంటే నేరుగా ఆఫీసుకు పోయి అవస్థపడేవాళ్ళు. రిజల్ట్స్ పబ్లిసైజ్ చేసిన ఒక్క నిమిషంలో మీ వాట్సాప్లో మీకు మెసేజ్ వచ్చే పరిస్థితి తీసుకొచ్చాం. ఆగస్టు 15కి రాష్ట్రంలో 700 సర్వీసులన్నీ కూడా వాట్సాప్లో ఇచ్చే బాధ్యత తీసుకుంటున్నాను. ఇంకో పక్క అవేర్ ద్వారా 42 పారామీటర్స్, ఎక్కడ వర్షం పడుతుంది, ఎప్పుడు వర్షం పడుతుంది, ఎంత వర్షం పడుతుంది, ఎక్కడ పిడుగులు పడతాయి, ఎక్కడ మీరు జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడ ఎక్కువ ఎండ ఉంటుంది, అలాంటప్పుడు ఎక్కడన్నా సన్ స్ట్రోక్ ఇవన్నీ వస్తే ముందే సమాచారం చేరవేసేట్టుగా 42 పారామీటర్స్ ఇన్ఫర్మేషన్ని మీకోసం అధికార యంత్రాంగానికి కూడా ఇస్తున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ చేసి మనం ముందుకు పోగలిగితే ఈ రాష్ట్రంలో మనకు తిరుగుండదు, ఎదురుండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూస్తే డోర్ టు డోర్ కలెక్షన్ ఢిల్లీ అయితే 99% ఉంది. మనం ఇంకా బాగా ఇంప్రూవ్ కావాలి. 68% ఉన్నాం. విజిబుల్ క్లీనినెస్లో 99 చండీగఢ్ ఉంటే మనం దగ్గర 72% ఉన్నాం. చాలా ఇంప్రూవ్ కావాలి. ఇంకో పక్క వేస్ట్ ప్రాసెసింగ్ 99% చండీగఢ్ ఉంటే మనం 63% ఉన్నాం. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే లెగసీ చెత్తంతా తీయడంలో చండీగఢ్ 100% ఉంటే మనం 66% ఉన్నాం. అదే సమయంలో ఇంకొక పక్కన చూస్తే మొత్తం 7 స్టార్ రేటింగ్ మన విజయవాడకు వచ్చింది. 5 స్టార్ రేటింగ్ తిరుపతి, గుంటూరు, విశాఖపట్నానికి వచ్చింది. 3 స్టార్ రేటింగ్ రాజమండ్రికి వచ్చింది. ఇంకో పక్క 1 స్టార్ రేటింగ్ 14 మున్సిపాలిటీలకు వచ్చింది. 1 స్టార్ రేటింగ్ ఉండేవాళ్ళు పైకి పోవాలి. తిరుపతి 5 స్టార్ రేటింగ్ ఉండే తిరుపతి రాబోయే సంవత్సరంలో 7 స్టార్కి వెళ్ళాలి. ఆ తర్వాత 9 స్టార్కి వెళ్ళాలి.
ఎంత మనము ముందుకెదగలిగితే అంత ముందుకెళ్ళి మన ఇల్లు ఎట్లయితే అద్దంలాగా పెట్టుకుంటామో మన రోడ్లు కూడా అద్దంలాగా పెట్టుకునే బాధ్యత మన అందరిది. అవునా కాదా? తమ్ముళ్ళు, ఒక స్వచ్ఛ భారతే కాదు, స్వచ్ఛ ఆంధ్రప్రదేశే కాదు, స్వచ్ఛత అన్ని రంగాల్లో ఉండాలి. మీలో కూడా నాకు 2 పనులు ఉన్నాయి. ఒక పక్క రాష్ట్రాన్ని పరిశుభ్రంగా మీ భవిష్యత్తుని బంగారు భవిష్యత్ చేసే బాధ్యత నాది. అదే సమయంలో రాజకీయాలు పూర్తిగా కలుషితం అయిపోయినాయి. నేర చరిత్ర కలిగిన వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు. మొత్తం ప్రజల ఆస్తుల్ని కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు. మీ ఆరోగ్యాన్ని కూడా లెక్క పెట్టుకోకుండా మీకు కీడు చేసే నాయకులు వచ్చారు. మీ ఇంట్లో చెత్త ఏ విధంగా అయితే క్లీన్ చేస్తున్నారో రాజకీయాల్లో ఈ మలినాన్ని కూడా శుభ్రం చేసే బాధ్యత మీ అందరిపైన ఉందని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఏం తమ్ముళ్ళు, నేర రాజకీయాలు మనకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేర రాజకీయాలను అడ్డుకోలేమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఒకసారి మోసపోయా. 2019 ఎన్నికల ముందు ఇక్కడ ఉండే వాళ్ళందరూ నన్ను చూశారు. ఎప్పుడైనా నేను నేరాలు చేశానా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. హత్యా రాజకీయాలు నా జీవితంలో ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడన్నా ఇన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. తిరుపతిలో స్టూడెంట్ ఎప్పటి నుంచి ఎవరిని చంపడం కానీ ఘోరాలు నేరాలు చేయడం కానీ చేశానా అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ మీ అందరికీ లా అండ్ ఆర్డర్ ఇవ్వాలని, మీ ఆస్తులు కాపాడాలని, మీకు భద్రత ఇవ్వాలని ఒక్కొక్కసారి కొంతమంది నా మీద హత్యా ప్రయత్నాలు చేసినా నేను భయపడలేదు. మీరందరికీ ఒక ఐడియా మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను తీవ్రవాద సమస్య రాష్ట్రానికి మంచిదిగా అని గట్టిగా పోరాడాను. రాయలసీమలో ముఠా కక్షలు మంచిది కాదు, కుటుంబాలు నాశనం అయిపోతున్నాయని పోరాడాను. ముఠా కక్షలు పూర్తిగా రూపొందించాను. మత కలహాలు మానవత్వానికి మచ్చ అనే ఉద్దేశంతో పోరాడాను. కానీ ఇక్కడే వెంకటేశ్వర స్వామి దగ్గర మీరు చూస్తే 2003 ఇప్పటికి కూడా జ్ఞాపకం ఉంది. ప్రాణదానానికి శ్రీకారం చుట్టి అలిపిరి దగ్గరికి పోతే 23 క్లెయిమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశారు. జ్ఞాపకం ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి దిగొచ్చి నాకు ప్రాణభిక్ష పెట్టాడు. ఇంకా ఈ రాష్ట్రానికి ఏదో చెయ్యాలి అనే ఉద్దేశంతో నాకు ప్రాణభిక్ష పెట్టాడు. అలాంటి వ్యక్తిని నేను ఎప్పుడు హింసా రాజకీయాలను ప్రోత్సహించరు. హింసా రాజకీయాలు చేసేవాళ్ళుంటే వాళ్ళ గుండెల్లో నిద్రపోతానని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రెండు 2019లో మళ్లీ గుర్తు చేస్తున్నా. ఆ రోజు జరిగిన సంఘటన, నేనే ముఖ్యమంత్రి, నిద్రలేశాను. సాక్షి ఒక టీవీ ఉంది, ఆ పేరు ఎట్లా పెట్టారో నాకు ఇప్పటికి కూడా అర్థం కాలేదు. చేసే పనులన్నీ ఏదో పనులు, పేరు మాత్రం సాక్షి. నిద్ర లేస్తే టీవీలో ఫ్లాష్, వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయాడు. ఏమనిపిస్తుంది తమ్ముళ్ళో మీకు? పాపం అనిపిస్తుందా లేదా? నేను కూడా అనుకున్నాను, పాపం అనుకున్నాను. ఇంకొక అర్ధగంట అయిపోయింది. అక్కడ ఎవరున్నారు కనుక్కుంటే మా సిఐ అక్కడే ఉన్నాడు. సిఐని పెట్టుకొని రక్తాన్నంతా పరిశుభ్రం చేసి నెత్తి మీద కత్తితో పోట్లేసి మెదడు కూడా బయట వస్తే
వీళ్ళ బంధువే వీళ్ళ మామను పిలిపించి వాళ్ళ హాస్పిటల్లో సిబ్బందిని తీసుకొచ్చి కుట్లేసి బాక్స్లో పెట్టి అంత్యక్రియలు చేయాలని ప్రయత్నం చేశారు. అప్పుడు ఆయన కూతురు సునీత కాదు, పోస్ట్ మార్టం చేయాలి, వాస్తవాలు బయట రావాలని అడిగింది. పోస్ట్ మార్టానికి వెళ్తే భయంకరమైన సత్యం బయట వచ్చింది. ఇది గుండెపోటు కాదు, గొడ్డలి వేటు. మెదడు కూడా బయటకు వచ్చిందని రిపోర్ట్లో చెప్పే పరిస్థితికి వచ్చారు. సాయంత్రం అయింది, డ్రామా మారింది, ప్లేట్ ఫిరాయించారు. మా నాన్నను చంపేశారు, ఇప్పుడు ఒకే ఒక దిక్కు మా చిన్నాన్న, ఆయన కూడా చంపేశారని ప్లేట్ ఫిరాయించాడు. తెల్లవారింది, పేపర్ వచ్చింది, నారాసుర రక్త చరిత్రని నా చేతిలో కత్తి పెట్టి ఒక ముఖ్యమంత్రి పైనే అపవాదు వేశారు. ఏం జమ్మల్లో జ్ఞాపకం ఉందా లేదా? కోర్టుకు పోయి ఎవరు మాట్లాడకూడదని ఒక ఆర్డర్ కూడా తీసుకొచ్చారు. దానివల్ల ఎలక్షన్లో సానుభూతి కూడా వచ్చింది. మీరు కూడా అనుకున్నారు పాపం అని. నేను మోసపోయా, మీరు పాపం అనుకున్నారు, కానీ కొంపలు గూలాయి. అవునా కాదా అని అడుగుతున్నా. మళ్ళీ మళ్ళీ మోసం చేస్తే నేను మోసపోవాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా. మొన్న చిత్తూరు జిల్లాకు వచ్చారు. మామిడి రైతులు ఇబ్బందులున్నాయి. పక్కన కర్ణాటక ఉంది, తమిళనాడు ఉంది. వాళ్ళు ఏమాత్రం పట్టించుకోలేదు. నేను ఒకటే ఆలోచించాను, నా రైతు ఇబ్బందుల్లో ఉంటే ఎక్కడున్నా సరే నా రైతును ఆదుకోవాలని టన్నుకు 12,000 రూపాయలు చేసి ఫ్యాక్టరీని 8,000 రూపాయలు ఇమ్మని నేను 4,000 రూపాయలు ఒక టన్నుకి ఇచ్చి ఎంత బండి ఇస్తే అంత కొంటామని ముందుకెళ్ళాం. నేను కొంటా ఉంటే ఈయన పరామర్శకు వచ్చి వాళ్ళ నాయకుడు ఒక అతను 6 ట్రాక్టర్ల మామిడికాయలు తీసుకొచ్చి రోడ్డు మీద పోసి బలవంతంగా ఒక 4 ట్రాక్టర్లు తీసుకొచ్చి రోడ్డు మీద పోసి పులివెందుల రాజకీయం చేసి ఆ రైతులు అబో దిబో నా మామిడికాయలు నువ్వు తీసుకుపోతున్నా ఏంటంటే లెక్క పెట్టుకోకుండా రోడ్డు మీద పోసేశారు. మీకు ఈ రౌడీజం కావాలనా? ఏం తమ్ముళ్ళు కావాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకప్పుడు ఈ తిరుపతిలో కూడా రౌడీలుంటే రౌడీల గుండెల్లో నిద్రపోయి ఈ తిరుపతిని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఐదేళ్లు మనకు స్వేచ్ఛ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరైనా నవ్వు ముఖంతో ఉన్నారా అని అడుగుతున్నా. ఈరోజు స్వేచ్ఛ ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది ఎన్డీఏ ప్రభుత్వం, అది తెలుగుదేశం ప్రభుత్వం. చెప్పింది చేస్తాం. సూపర్ 6 చెప్పాం, నిలబెట్టుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ. మా పిల్లల్ని చదువుకోవాలని చెప్పాను, తల్లికి వందనం ఇస్తానని చెప్పాను. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇస్తానని చెప్పి చేసిన పార్టీ ఎన్డీఏ. అవునా కాదా? అవును అంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. పింఛను పెంచుతానని నేను చెప్పాను. అంత మునుపు వాళ్ళు కూడా చెప్పారు. పింఛను ఎప్పుడు పెంచారు? నెల నెల 250 రూపాయలు. 5 ఏళ్లు పట్టింది. ఈరోజు నేను వచ్చిన తర్వాత ఒకేసారి ఏప్రిల్ నుంచి పెంచిన పింఛన్లు ఇచ్చానా లేదా? 4,000, 6,000, 10,000, 15,000 ఇస్తున్నా.
మానవత్వం ఉండే పార్టీ ఎన్డీఏ. మాటలు చెప్పే పార్టీ. ఏం తమ్ముళ్ళు, పేదల మీద అభిమానం ఉండే పార్టీ, అభివృద్ధి చేసే పార్టీ, సంక్షేమాన్ని మీకు అందించే పార్టీ. నేను కష్టపడతా, నా ప్రజల్ని సుఖపెడతా. మా ఆడబిడ్డలు నేనే దీపం పెట్టా, వీళ్ళు వచ్చి దీపం ఆర్పేశారు. మళ్ళీ నేను వస్తాను, 3 సిలిండర్లు ఉచితంగా మా ఆడబిడ్డలకు ఇస్తున్నా. అన్న క్యాంటీన్ 5 రూపాయలకి. ఎవరైనా పనికొస్తే ఇబ్బంది లేకుండా 5 రూపాయలకు అన్నా క్యాంటీన్లో భోంచేసి హ్యాపీగా ఇంటికి పోయే పరిస్థితి. అన్నా క్యాంటీన్లో మూసేశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను మళ్ళీ పెట్టానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 207 అన్నా క్యాంటీన్లు పనిచేస్తున్నాయి. అన్ని నియోజకవర్గాల్లో పెడతాను. ఎన్టీ రామారావు గారు తిరుమలలో అన్నదానాన్ని ప్రవేశపెట్టారు. నేను 2003లో ప్రాణదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. మొన్ననే దేవాలయాల నిర్మాణానికి దానం చేయమని పిలిపించారు. నా ఉద్దేశం ఒకటి, వెంకటేశ్వర స్వామి భక్తుడిని నేను. చిన్నప్పటి నుంచి ఆయన తలుచుకుంటూ పెరిగాను. నా సమస్యలన్నీ ఆయనకి చెప్పేసి నేను ముందుకు పోతూ వచ్చా. తిరుగులేని విజయం వచ్చిందంటే దానికి కారణం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులే. నాకు ఈరోజు మీరు ఒక్కసారి చూడండి, రాయలసీమకు నీళ్లు తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. హంద్రి నీవ, నగిరి గాలేరు, తెలుగు గంగ ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తిరుపతికి తెలుగు నీళ్లు తెచ్చింది ఎవరయ్యా అని అడుగుతున్నా. తెలుగు గంగ ద్వారా నీళ్లు తిరుపతి తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ పక్కనే రోడ్డు ఉంది, ఎవరేశారు రోడ్డు అని అడుగుతున్నా. గరుడ వారధి ఎవరు తీసుకొచ్చారని మిమ్మల్ని అడుగుతున్నా. గరుడ వారధి ఇక్కడి నుంచి నేను అలిపిరి దాకా తీసుకపోతే ఈ దుర్మార్గులు అది కూడా ఇష్టం లేకుండా మధ్యలో ఆపేసే పరిస్థితికి వచ్చారు. అవిలాల చెరువుని బ్యూటిఫికేషన్ పెడితే దాన్ని ఆపేసే పరిస్థితికి వచ్చారు. నేను అందుకనే మీకు మొన్నే చూశారు, ఒక సంవత్సరంలో 3850 కోట్ల రూపాయలు అందరి నీవా మీద పెట్టి 550 కిలోమీటర్ల విస్తరణ చేసి నీళ్లు రిలీజ్ చేశా. చెప్పిన మాట ప్రకారం కుప్పం వరకు నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నామని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడే హామీ ఇస్తున్నాం, మల్లెమడుగు ప్రాజెక్టు రావాలి, బాలాజీ రిజర్వాయర్ రావాలి. వెంకటేశ్వర స్వామి దగ్గరికి హంద్రి నీవా నీళ్లు వస్తాయి. మంగళంపేట దగ్గర నుంచి భీమవరం దగ్గర ఒక చెరువు ఉంది, మూలపేట చెరువు ఒకటి ఉంది. ఆ చెరువుకు నీళ్లు తీసుకొచ్చి కళ్యాణ్ డ్యాముకు తీసుకొచ్చి తిరుపతి వెంకటేశ్వర స్వామి పాద చెంతాలకి తిరుపతికి నీళ్లు అందరి నీవా వస్తుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్క సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాల్ తీసుకొచ్చి ఆ నీళ్లు కూడా బాలాజీ రిజర్వాయర్ గలపతా. ఇక్కడి నుంచి అరణ్యార్ ప్రాజెక్టుగా నీళ్లు వెళ్తాయి.
మధ్యలో వేణుగోపాల్ సాగర్ వస్తుంది, ఇంకొక రిజర్వాయర్ వస్తుంది. ఇవన్నీ పూర్తి చేసి నేను పుట్టిన ఈ జిల్లాకి ఇవన్నీ సాధించి నా రుణం తీర్చుకుంటానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను అభివృద్ధి చేస్తున్నాను, ఇండస్ట్రీ తీసుకొస్తున్నా. తమ్ముళ్ళు 1 ఇయర్ అయింది, 10 లక్షల కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్టులకి ఎంఓయూలు చేశాం. 9 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాయని చెప్పాను. మీకు హామీ ఇస్తున్నా, ఆగస్టు 20 లోపల డిఎస్సి పూర్తవుతుంది. అది ఇచ్చే బాధ్యత ఇప్పటికే అయిపోయిందని కూడా మీకు తెలియజేస్తున్నా. ఇది అవుతానే ఇంకొక పక్క చదువుకున్న పిల్లల్ని తల్లిదండ్రులపైన ఆధారపడకుండా మీకు నిరుద్యోగ భృతి కూడా ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత నాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఉద్యోగాలు కూడా కల్పిస్తా. రైతుకి అన్నదాత సుఖీభవ కేంద్రం ఎప్పుడు ఇస్తే అప్పుడు వాళ్ళ అకౌంట్లో మన వాటా కూడా డబ్బులు వేస్తా. ఇంకో పక్క ఆడబిడ్డలందరికీ శుభవార్త, ఆగస్టు 15 నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థ, దిక్కుదోచని పరిస్థితి, అనుభవం నాలాంటి వాడికి తల తిరిగే పరిస్థితి. కానీ నాలో మాత్రం ఏ మాత్రం కూడా ఎన్నిక్కి పోను. ముందు చూపు తప్ప పక్క చూపు ఎప్పుడూ ఉండదు, దొంగ చూపు ఉండదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను కష్టపడేది మీకోసరం, ఈ రాష్ట్ర ప్రజల కోసరం. నేను ఒక మాట చెప్పాను, సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా, పెంచిన ఆదాయం మా ప్రజలకు పంచుతానని ఆ రోజే చెప్పానని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకని ఇంకొక వినూత్నమైన కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాను. 2029కి పేదరికం లేని సమాజం నా ఆశయం. నేను కష్టపడేది డబ్బులుండే వాళ్ళ కోసరం కాదు, సంపద సృష్టించాలి. దానికి కొంతమంది వ్యక్తులు కావాలి. కానీ నా కష్టం ఈ పేదవాళ్ళ కష్టాలు తీరాలి, మీ జీవన ప్రమాణాలు పెరగాలి, దానికోసమే కష్టపడుతున్నా. అందుకే P4 కింద ప్రభుత్వం ప్రైవేట్ ప్రజల భాగస్వామ్యానికి శ్రీకారం చుట్టారు. ఆగస్టు 15 లోపల మార్గదర్శి బంగారు కుటుంబాలు, హై నెట్వర్త్ ఉండే ఇండివిజువల్స్ 10% తీసుకొని కింద నుండే 20%కు మ్యాప్ చేసి మిమ్మల్ని ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి మీకు నూతనమైన ఆలోచనలు ఇచ్చి అవసరమైతే ఖర్చుకు కావాలంటే 10 రూపాయలు ఖర్చు పెట్టి మీ ఆదాయాన్ని పెంచుతూ మీ జీవన ప్రమాణాలు పెరిగేట్టుగా అవసరమైతే ఆ పిల్లల్ని బాగా చదివించేట్టుగా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి అనేక కార్యక్రమాలతో నేను ఒక వినూత్నమైన కార్యక్రమాలతో మీ దగ్గరికి వస్తున్నా. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, నేను ఏ పని చేసినా సమాజ హితం కోసం తప్ప దీంట్లో నాకంటూ ఏమీ లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అయితే నేను చేసే పనులకు మీ దగ్గర నుంచి నాకు సహకారం కావాలి. నేను ఒక యజ్ఞం చేస్తున్నాను. ఆ యజ్ఞం సమిక్షేమం, అభివృద్ధి. ఆ యజ్ఞ ఫలితాలు మీకు అందజేయాలనేది నా ఆలోచన. అయితే ఈ యజ్ఞాన్ని భగ్నం చేయాలని రాక్షసుల కంటే ఇప్పుడే ఏ విధంగా భూతం కనబడుతుందో
ఇలాంటి భూతాలు దెయ్యాలు రాక్షసులు మన దగ్గర ఉండే పరిస్థితికి వచ్చారు. నేను ఎప్పుడూ రాజకీయ పార్టీల్లో ఇలాంటి చూడలేదు. చేసేటివన్నీ తప్పుడు పనులే, అడిగితే ఎదురుదాడి. ప్రజాహితం కోసం ఎన్ని దాడులు చేసినా పర్వాలేదు అనుకున్న సంకల్పాన్ని ముందుకు తీసుకుపోయి మీ జీవితాల్లో వెలిగించే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరు సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడుండే వాళ్లే కాదు, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. అందరం కలుద్దాం. ఇప్పుడు నేను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ చేయకపోతే నన్ను ఎవరిని అడుగుతారా? నేను అడుగుతున్నా మిమ్మల్ని, నేను రావాలనా? నేను మీ ఊర్లో మురిక్కాలు పెట్టిందో నేను చూడాలనా? ఎందుకు చూస్తున్నాను? ఎందుకు ఎక్కడ చెత్త ఉందో చూడాలనా? నేను కూడా చెత్త అంతా రోడ్డు మీద వేయించచ్చు కదా, అడగరు కదా. కానీ ఎందుకు చేస్తున్నాను? మీ ఆరోగ్యం కోసరం, మీ భవిష్యత్తు కోసరం, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ పనులన్నీ చేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన ఇక్కడే మా నారాయణ గారు ఉన్నారు. ఇప్పుడు మొత్తం చూస్తే ఇక్కడ కొన్ని రోడ్ల పనులు ఉన్నాయి. ఇంకొక పక్క ఒక పక్క చూస్తే కొన్ని డ్రైనేజ్ కానీ సీవరేజ్ కానీ ఇలాంటి పనులు ఉన్నాయి. ఇంకొక పక్క ఇంకా కూడా కొన్ని స్మార్ట్ సిటీ కింద ఇచ్చిన ప్రాజెక్టులు కొన్ని మిగిలిపోయినాయి. ఈరోజు మీ అందరికీ హామీ ఇస్తున్నా, భారతదేశంలోనే తిరుపతి ఒక పవిత్రమైన దివ్యక్షేత్రం. ఈ దివ్యక్షేత్రాన్ని ఒక మోడల్ సిటీగా, ఒక ఆదర్శమైన నగరంగా తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీనికి దగ్గర ఒక 77 మొత్తం కలిసి ఒక 100-150 కోట్లు ఖర్చు అవుతుంది. వేరియస్ స్కీమ్స్లో నారాయణ గారికి చెప్తున్నా, ఒకసారి సర్క్యులర్ ఎకానమీ కోసం ఒక మంచి ఇండస్ట్రియల్ పార్క్ పెట్టడమే కాకుండా తిరుపతిని ఒక విద్యా కేంద్రంగా, ఒక దివ్య క్షేత్రంగా, స్పిరిచువల్ సిటీగా, ఎవరైనా పెళ్లి చేసుకోవాలంటే తిరుపతికి వచ్చి పెళ్లిళ్ళు చేసుకునేట్టుగా, డెస్టినేషన్ మ్యారేజ్ అన్ని ఇక్కడే చేసుకునేట్టుగా, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకునేట్టుగా ఈ నగరాన్ని అభివృద్ధి చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎవరైనా వస్తే ఒక రోజు 2 రోజులు దర్శనం చూసుకొని వెళ్ళిపోకుండా ఒక 3-4 రోజులు ఇక్కడ నుండి ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళు కూడా గడిపే విధంగా ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. దీనివల్ల ఉపాధి పెరుగుతుంది. ఇంకో పక్క నాలెడ్జ్ ఎకానమీలో తిరుపతిని నాలెడ్జ్ ఎకానమీ హబ్గా తయారు చేసే బాధ్యత ఇంటి దగ్గర కూర్చొని లేకుంటే ఇక్కడనే పనిచేసుకునే విధంగా కంపెనీలు తీసుకొస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇవన్నీ చేస్తూనే ఈరోజు మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దానికోసం ఒక బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి. దానికి ఎంత డబ్బులైనా పర్వాలేదు. నేను పుట్టిన ఊరు, నేను తిరిగిన తిరుపతి, ఈ తిరుపతిని ఒక మోడల్ సిటీగా చేసే బాధ్యత నాది నాది నాదని మీకు విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు మీ ఉత్సాహం చూశాను. మీరు ఉత్సాహం చూస్తే జేజేలు పలుకుతున్నారంటే, కేరింతలు కొడుతున్నారంటే అది చూసినప్పుడు నాకు ఒక ధైర్యం, మీరందరూ నాతో ఉన్నారు, కొండనైనా బద్దలు చేస్తాను. ఆ శక్తి దేవుడిస్తారు. మీరు ఆశీర్వదిస్తారు, మీరు సహకరిస్తారు. ఇది చేసినప్పుడు నాకు కొత్త కాదు, అనుకున్న లక్ష్యాన్ని తప్పకుండా నెరవేరుస్తానని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈరోజు తిరుపతికి వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, మీ అభినందనలు, మీ సహకారం
నా జీవితంలో మర్చిపోలేనని మరొక్కసారి అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు బంగారు కుటుంబాలు ఒక 2 ఉన్నాయి. ఏ విధంగా చేస్తాం ఒక ఎగ్జాంపుల్ మాత్రం ఇస్తున్నా.